హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మ చేతి వంటలు. ఈరోజు వీడియోలో అందరికీ ఇష్టమైన నాటు పుట్టగొడుగుల కూర ఎలా చేయాలో చూద్దాం. ఇవి నాటు పుట్టగొడుగులు అండి. ఇవి వర్షాకాలంలోనే దొరుకుతాయి. వీటిలో రెడీమేడ్ కూడా ఉంటాయండి, కాకపోతే ఇవి టేస్ట్గా ఉంటాయని ఇవి తీసుకొచ్చామండి. ఈరోజు మాది ఈ కూర పుట్టగొడుగు కూర వండుకుందాం అనుకుంటున్నాము. మా ఇంట్లో అందరూ బాగా ఇష్టపడతారండి ఈ కూర. ఇవి బాగా చికెన్ కూర లాగా ఉంటుందండి టేస్టు, కాకపోతే వెజిటేరియన్ అండి, తినొచ్చు. ఉపవాసం ఉన్నప్పుడు కూడా ఇది వెజిటేరియన్ కాబట్టి తినొచ్చు. ఈరోజు ఇది ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇట్లాగ తాగాలి. ఇంకా ఈరండి ఇంతవరకేను, ఇది వేసుకోరు. కొయ్యటం అయిపోయిందండి. ఇప్పుడు వీటిని శుభ్రంగా కడుక్కోవాలి. ఇట్లా మట్టి ఉంది కదండి, అదంతా శుభ్రంగా పోయేట్టుగా కడుక్కోవాలి. నీళ్ళల్లోనే 10 నిమిషాలు అట్లా ఉంచుదామండి. ఇప్పుడు శుభ్రంగా పోద్ది, నానితే మట్టి. ఇవి పుట్టగొడుగులు కడిగానండి 3 సార్లు. ఇవి మనం మామూలుగా ముక్కలు కోసేసినాక కడిగానండి. అట్లా కాకుండా కోయక ముందరైనా సరే ముందరగానే నీళ్ళల్లో నానబెట్టి 10 నిమిషాలు అట్లయినా ముక్కలు కోసుకోవచ్చు, ఇంకా ఈజీగా ఉంటుంది. స్టవ్ వెలిగిస్తున్నాను, కళాయి పెట్టాను. కొద్దిగా నూనె పోస్తున్నా. నూనె వేడెక్కిందండి. ఇప్పుడు పచ్చిమిర్చి 3 వేసానండి. పెద్దకాయలు చిన్న సైజు 3 వేసాను. ఇది కొంచెం ఎర్రగా వేగాలండి. కొద్దిగా ఎర్రగా వచ్చిందండి ఉల్లిపాయ. ఇప్పుడు ఈ ముక్కలు వేసుకున్నాము. ఇప్పుడు టమాటాలు వేస్తున్నామండి. టమాటాలు 2 కోసాము. సరిపడా ఉప్పు, కొంచెం పసుపు. టమాటా. ఇప్పుడు కొద్దిగా అల్లం పేస్ట్, కొద్దిగా ఎండు కొబ్బరి, రెండు స్పూన్లు కారం వేస్తున్నాను. కొద్దిగా నీళ్ళు పోస్తున్నాను. పది నిమిషాలు ఆగి చూద్దామండి ఎలా ఉందో. మూత పెడుతున్నాను. ఇప్పుడు ఎలా ఉందో చూద్దాము. ఉడికిందండి కూర. ఇప్పుడు ధనియాల పొడి, గరం మసాలా, కొంచెం కొత్తిమీర, పుట్టగొడుగుల కూర అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నా. ఓకే, సర్వ్ చేస్తున్నాను. చూసారు కదండి ఎలా తయారు చేశాను. మీరు కూడా ఇలానే ట్రై చేయండి. మరొక వంటకంతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.